నమస్తే, నేను మీ డాక్టర్ సత్యనారాయణ. ఈరోజు కంటెంట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు విఫలమైనటువంటి సందర్భం అందరికి తెలిసిందే. ఎందుకు విఫలమైంది? ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అనేది డీలిమిటేషన్కి అటాచ్ చేస్తూ పెట్టడం వెనకాల రహస్యం ఏంటి? అసలు డీలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ పెట్టడం వల్ల ప్రతిపక్షాలు మొత్తం కూడా ఎందుకు సపోర్ట్ చేయలేదు? దీని వెనకాల రహస్యం ఏంటి? దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది పార్లమెంట్లో, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక వాదన. బీసీ సంఘాలు 2027 సెన్సెస్ తర్వాతనే డీలిమిటేషన్ పెట్టాలి అని చెప్పేసి మరొక వాదన. అసలు ఈ రెండు వాదన వెనకాల ఉన్నటువంటి నష్టం ఏంటి, లాభం ఏంటి, అసలు ఉమెన్ రిజర్వేషన్కి డీలిమిటేషన్కి లింక్ ఏంటి? చాలామంది నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైంది అంటే వీగిపోయింది అంటే వాళ్ళు పెట్టినటువంటి బిల్లు ఓడిపోయింది, నరేంద్ర మోడీ గారు ఓడిపోయారు అని చెప్పేసి చాలా కథనాలుగా చూస్తా ఉన్నాం. ఉమెన్ రిజర్వేషన్ ప్లస్ డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ ఉండాలి, స్పెషల్ మెజారిటీ ఉండాలి. 2/3 అంటే గవర్నమెంట్ ఏర్పరచడానికి 1/2 అంటే సగము ప్లస్ ఒక ఎంపీ ఉంటే గవర్నమెంట్ని ఏర్పాటు చేయొచ్చు. 2/3 మెజారిటీ ఉంటేనే ఈ బిల్లు యాక్సెప్ట్ అవుతుంది. 2/3 మెంబర్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ఆగిపోయింది. డీలిమిటేషన్ కూడా ప్యారలల్గా ఆగిపోయింది. డీలిమిటేషన్లో ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క ఎంపీ స్థానాల విలువ 50% పెంచుతూ ఇస్తున్నామని చెప్పేసి ఒక వాదన అయితే ఉన్నది. ఒక వాదన 50% పెంచి ఇవ్వడం వల్ల నష్టమా లాభమా, లేకపోతే సెన్సెస్ జనాభా ప్రాతిపదికన 2027 లెక్కల తర్వాత ఇస్తే లాభమా అని చూస్తే 50% అంటే 10 స్థానాలు ఉంటే 5 స్థానాలు కలుపుకొని మొత్తంగా 15 స్థానాలు అవుతాయి అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ వాదన. కానీ సెన్సెస్ 2025 తర్వాత ఈ యొక్క పార్లమెంట్ స్థానాలు పెంచాలంటే దక్షిణాది రాష్ట్రాలలో పాపులేషన్ అనేది ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది, తక్కువ పెరిగిందని చెప్పేసి మన యొక్క వాదన. జనాభా తక్కువ అవుతుందని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాము. మళ్ళీ సెన్సెస్ 2027 సెన్సెస్ తర్వాత ఈ డీలిమిటేషన్ అమలు పరచాలంటే ఆటోమేటికల్గా మన యొక్క ప్రాతినిధ్యం ఇంకా తగ్గిపోతుంది కదా. అంటే దీనివల్ల నష్టమే జరుగుతా తప్ప లాభం లేదు. అంటే ఇది అర్థం లేనటువంటి వాదన అని చెప్పేసి నా యొక్క భావన. ఇక ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది 33%తోనే తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంలో బీసీ సంఘాలు కూడా ఢిల్లీలో ధర్నాలు చేసినటువంటి సందర్భాలు కూడా చూశాము. నిజంగా ఇది అర్థవంతమైనటువంటి బిల్లు అంటే, వాస్తవికంగా చెప్పాలంటే ఇది అర్థవంతమైనటువంటి బిల్లు కాకపోవచ్చు. కానీ ఉమెన్కి మాత్రం 33% రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం అనేది మేమేదో ఆపేసాం అని చెప్పేసి ప్రతిపక్షాలు గొప్పగా చెప్పుకున్నటువంటి సందర్భం అయితే చూస్తూ ఉన్నాం. కానీ అందులో 33% రిజర్వేషన్ ఉన్నటువంటి బిల్లులో బీసీ మహిళలకి అంటే సెంట్రల్లో ఓబీసీ మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చి ఉన్నట్టయితే, ఈ ప్రతిపక్షాలు దీన్ని ఆపినట్టయితే ఈరోజు దండకం పట్టుకొని వీళ్ళందరినీ ఈపులు చింతపండు చేసినట్టుగా బీసీ సంఘాలు వీళ్ళ మీద పడేవి. కానీ డీలిమిటేషన్ వంక చెప్పుకొని ఉమెన్ రిజర్వేషన్ ఆగిపోవడం ఇది ఎట్లుందంటే వాళ్ళ రాజకీయాల కోసము సామాన్యుల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఉన్నది. రెండో పాయింట్, దీని వెనకాల రహస్యం ఏంటి? ఎందుకు దీన్ని ఆపుతా ఉన్నారు? దీనివల్ల ఎవరికి నష్టము, ఎవరికి లాభము? దీనివల్ల నిన్న ఒక స్టేట్మెంట్ సీరియస్గా చూసాం. రాత్ ఆఫ్ ఉమెన్ యూ కెన్ ఫేస్ అని చెప్పేసి అమిత్ షా స్టేట్మెంట్. మహిళల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే చూస్తూ ఉన్నాం. నిజంగా మహిళలకి ఈ యొక్క రిజర్వేషన్ అమలు పరచాలనుకుంటే సపరేట్గా ఉమెన్కి రిజర్వేషన్ బిల్లు సపరేట్ పెట్టి డీలిమిటేషన్ తర్వాత కూడా పెట్టొచ్చు. కానీ మహిళలని సాకుగా అంటే ముందు పెట్టి తర్వాత డీలిమిటేషన్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ ప్రభుత్వం అయితే చేసింది. దానివల్ల అయితే వాస్తవికంగా చెప్పాలంటే ఎటువంటి నష్టం కూడా లేదు. కానీ మరి ఈ అర్థం లేనటువంటి వాదనలు చేయడం వల్ల ఆ విలువైనటువంటి బిల్లులు ఆగిపోయేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఒకవేళ డీలిమిటేషన్ వల్ల మరి నష్టమా అంటే డీలిమిటేషన్ స్థానాలు పెంచడం వల్ల నష్టమా లాభం అంటే ఇది ఆర్థికమైనటువంటి భారమే తప్ప ఎటువంటి యొక్క లాభం లేదని చెప్పేసి కొంతమంది ఆర్థికవేత్తల యొక్క వాదన. అంటే ఎంపీలకి జీతభత్యాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అంటే మరో ఆర్థిక భారమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పేసి మరొక వాదన. సరే, ఏదేమైనా కానీ
ప్రాతినిధ్యం అనేది చాలా ఇంపార్టెంట్. పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ఆ జనాభాని రిప్రజెంట్ చేసేటువంటి ఎంపీ సభ్యుడైతే ఖచ్చితంగా పార్లమెంట్లో ఉండాలి. వాళ్ళ ఆర్తనాదాలని తీర్చే విధంగా, కొత్త ప్రణాళికలని అమలుపరిచే విధంగా ఉండడం అనేది సమంజసమైనటువంటి నిర్ణయమే. కానీ మళ్ళీ ఈ ఉమెన్ రిజర్వేషన్ ఏదైతే బిల్లు ఎనాక్ట్ అవుతే మళ్ళీ ఎవరైతే ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు కానీ, రాజకీయంగా స్థిరపడినటువంటి వాళ్ళు, కుటుంబీకులు, వాళ్ళ భార్య లేదా కూతురు లేదంటే వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకే అవకాశాలు ఇచ్చుకొని, టికెట్లు ఇచ్చుకొని మళ్ళీ వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది తప్ప బడుగు బలైన వర్గాలు కానీ, వెనుకబడిన వర్గాలకి ప్రాతినిధ్యం అనేది శూన్యం ఉండబోతుందని చెప్పేసి కూడా మేధావుల యొక్క మరొక వాదన. నిజంగానే ఈ బిల్లు అర్థవంతమైనటువంటి బిల్లుగా రావాలి. ఇది సక్సెస్ కావాలంటే రెండు ఆప్షన్స్. ఈ యొక్క మహిళా రిజర్వేషన్లో 50% ఓబీసీకి కేటాయిస్తూ, అంటే మహిళలకి కేటాయిస్తూ మీరు బిల్లు కనుక అమెండ్మెంట్ చేసినట్టయితే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని సపోర్ట్ చేయకపోతే బీసీల వ్యతిరేకిగా ఆ పార్టీలకు ముద్ర ఉంటుంది. ఖచ్చితంగా ఆ పార్టీలని పారద్రోలేటువంటి పరిస్థితి అయితే అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. దాన్ని మేము నాయకత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక బీసీలకి 50% కేటాయిస్తూ మీరు ఉమెన్ రిజర్వేషన్ బిల్లును కనుక ప్రవేశపెట్టినట్టయితే 100% ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. 2/3 మెజారిటీ దొరుకుతుంది. ఇక డీలిమిటేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి స్థానాలకి ప్రతి రాష్ట్రం నుంచి 50% రిప్రజెంటేషన్ అనేది ఎంపీ పెంచుతున్నాము అని చెప్పేసి చెప్పే క్రమంలో అయితే న్యాయబద్ధమైనటువంటి డీలిమిటేషన్. అంటే ఇది డీలిమిటేషన్ అండ్ ఉమెన్ రిజర్వేషన్ రెండు కనుక ఈ యొక్క కరెక్షన్స్తో వచ్చినట్టయితే 100% అమలు పరచాల్సినటువంటిదే. దీన్ని ఎక్కడ కూడా మనము అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని ఎవరు వ్యతిరేకించినా కానీ బీసీల వ్యతిరేక పార్టీలుగా వాళ్ళని గుర్తించి ఆయా రాష్ట్రాల ఆయా ఓటర్లు, బీసీ ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమాజాన్ని కూడా ఇక్కడి నుంచి పిలుపునివ్వడం జరుగుతుంది. 3వ పాయింట్, తేజస్వి యాదవ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని ఏదైతే విభజించారో అది పాకిస్తాన్ మరియు భారతదేశం యొక్క విభజనతో పోల్చి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం, చాలా బాధాకరం. అతని యొక్క అవివేకానికి మేము చింతిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా 10 సంవత్సరాలు దాటి 12 సంవత్సరాలకి వస్తున్నప్పటికీ ఆంధ్ర తెలంగాణల మధ్యన సోదరభావమే ఉన్నది తప్ప ఎక్కడ కూడా వైషమ్యాలు లేవు. వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా అమరావతి రాజధానిగా చేసుకొని వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే తెలంగాణలో సెటిల్ అయి ఉన్నారో ఆంధ్ర ప్రజలు వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళతోని సోదరభావంతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ఆ యొక్క స్థానాలలో ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో విభజన చట్టంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏదైతే ఉన్నాయో అవి అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ విభజన చట్టం అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ చాలా ప్రొవిజన్స్ కల్పించారు. అవి కల్పించకుండా ఇట్లాంటి తేజస్వి లాంటి ఈ తెలివి లేనటువంటి ఈ ఎంపీలు మాట్లాడడం అనేది వారి యొక్క మతి స్థిమితం లేకుండా మాట్లాడుతారా, లేకపోతే పార్లమెంట్లో ఏదో ఎమోషనల్గా హౌ దే కెన్ బైఫర్కేట్ అని చెప్పేసి ఏదో మాట్లాడగానే హీరోలుగా లేదా పెద్ద మోతబారులుగా పాకిస్తాన్ భారత్ విభజన అని చెప్పేసి ప్రతి అంశంలో కూడా పాకిస్తాన్ని పట్టుకొచ్చి మాట్లాడడం అనేది ఇది చాలా బాధాకరం. ఇది దేశం యొక్క ఇంటిగ్రిటీని పెంచే విధంగా మీరు పార్లమెంట్లో మాట్లాడాలి తప్ప ఇట్లాంటి ఎంతో ఎమోషనల్గా ఎంతో యొక్క తెలంగాణ ఉనికి మీద మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఈ తెలంగాణ ప్రజలకి తేజస్వి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన మేము డాక్టర్ సత్య టాక్స్ తరఫున కూడా మేము దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై తెలంగాణ.